మాట తప్పను. ఏంటే మళ్ళీ వచ్చావు? ఒక్కసారి పని అప్పు చెప్పిన తర్వాత మళ్ళీ మళ్ళీ విసిగించావు అనుకో. అది కాదండి. ఏంటే కాదు, కిడ్నాప్ వ్యవహారం ఒప్పుకున్న తర్వాత ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో మాకు తెలుసుగా. ఏంటి కంగారు? కంగారేనండి. ఎక్కువ కాలం మా వాళ్ళు జైల్లో ఉంటే పోలీసు వాళ్ళు పెట్టే చిత్రహింసలతో రహస్యాలని బయట పెట్టేస్తారు. ఆ తర్వాత వాళ్ళని విడిపించే ప్రయోజనం లేదు. అందుకే నేను అడిగిన మనిషిని కిడ్నాప్ చేసి అప్పగించారంటే వాడిని అడ్డం పెట్టుకుని మా వాళ్ళందరినీ విడిపించుకుంటాను. మీకు ఇవ్వాల్సిన మిగతా డబ్బు కూడా తెచ్చాను. వారం రోజుల్లో నీ పని వద్ది, వెళ్ళు. అలాగే. అయ్యా, అక్కడికి వెళ్ళి అంగుళంగుళం చూసుకురండి. కొండి. శివశంకర్, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? అప్పుడే అమ్మ కడుపులోంచి బయటకొచ్చి ప్రపంచాన్ని చూస్తున్న పసివాడి మనసంతా ప్రశాంతంగా ఉంది స్వామి. నీకు ఆ ప్రశాంతత ఎల్లప్పుడూ ఉండాలి. డోంట్ టేక్ ది పిక్చర్స్. ప్రేయర్ జరుగుతుంది. సారీ సార్. Chest 24. అమ్మో, మళ్ళీ పంచాయతీ చేసావా? నువ్వు పనిచేస్తున్న స్పాట్ ఎక్కదా? ఎక్కడేనండి? నువ్వు చూస్తున్న చూపు ఎక్కదా? నా పెళ్ళాన్నేగా. మరి అదే ఎక్కడ పని చేస్తున్నామో అక్కడే చూడాలి, లేకపోతే ఇలాగే పంచర్ అవుద్ది. చెత్త నా కొత్తం ఎక్కడెక్కడ చూస్తావు. అదృష్టవంతుడు లింగమూర్తి. దేనికి పంచర్ పడ్డందుక? కాదు, నీకంటే మీ ఆవిడ బిజినెస్ బాగుంది. ఆంధ్ర నుంచి వచ్చి కర్ణాటక ఊపేస్తుంది. ఏంది ఊపేది? ఇక్కడ నాకు ఊగుతోంది. దాని సంపాదన సూదిలో దారానికి కూడా సరిపోవటం లేదు. అదిగో అసలు గిరాకీ వచ్చేసింది. పుష్పావతి, పుష్పావతి, పుష్ప జరుగుబే. నువ్వు రారా. హాయ్ పుష్ప. హాయ్. ఏంటి గోపి, కొత్త షర్ట్ పీస్ తెచ్చావా? తెస్తాదు. నువ్వు టైలరింగ్ షాప్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి అడ్డమైన వాళ్ళకి బట్టల మీద మోజు పెరిగిపోయింది. కొలతల కోసం క్యూలో నిలబడతారు తప్ప కుట్టించుకోమంటే పట్టించుకోరు. నీ అమ్మ కలిపోదు మాదా. ఆయన మాటలు ఏం పట్టించుకో. నేను మీ ఆయన ఎందుకు పట్టించుకుంటా, నిన్నే పట్టించుకుంటా. నాకు ఫుల్ కావాలి. అలాగే. ఏంది మన షాప్ బాగా పనిచేస్తున్నా? మంది కాదు,
నాది ఇట్స్ మై ఓన్. అద్దెకి సైకిళ్ళేనా ఇంకేమైనా ఇస్తావా? ఏయ్ ఏంది నువ్వు మాట్లాడేది? డబుల్ మీనింగా? కాదు సైకిల్ కిరాయి గంటకెంత అంటున్నాడు. నిన్న నంగా సైకిల్ పట్టుకెళ్ళి ఇప్పుడు పట్టుకొచ్చేది. నీకెందుకంటే ఎప్పుడు ఇస్తే ఆ. నీ సైకిల్ మీద తీసుకోండి, మీ అద్దె మీద తీసుకోండి, గంటకంతా చెప్పండి. ఓ ఆ. పొడుచుకొచ్చింది. ఏంటి? ఆ గంటకు 2 రూపాయలు, 16 గంటలైంది, మొత్తం 32 రూపాయలు కట్టెళ్ళు. ఇప్పుడు సైకిల్ తీసుకో, రేపు అద్దె తీసుకో. అరే అద్దె సైకిల్ 2 కలిపిస్తేనే తీసుకుంటా. ఏంటయ్యా కోదండం పొద్దున్నే అరవేంటి డబ్బులు ఇచ్చేచ్చుగా. మంచి మాట చెప్పారు గురుగారు. ఓ గోల్డ్ ప్లస్ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. దీనికి ఏం తక్కువ లేదు. ఎదుగా ఎంత అండి ఇది? 30. ఓ పంజారా లింగమూర్తి నువ్వు. ఏందది? నీకు నేను 32 రూపాయలు ఇవ్వాలి కదా. అవును. ఈ 30 రూపాయలు కూడా ఇచ్చే. అదేంది? 32 కలిపి 62 తర్వాత ఇస్తాను. ఈ లిటికేషన్ పలాలోడు అక్కడ 20 ఏళ్ళు, ఇక్కడ 10 ఏళ్ళు, ఇక్కడ 30 ఏళ్ళు, ఇక్కడ 40 ఏళ్ళని బదులు ఆ. ఒకే దగ్గర 400 అనుకో రాయల్టీ ఉంటుంది. ఆమె కరెక్ట్ బ్రదర్. నీలాంటి ఒక్కడుంటే చాలు వీధికి. వస్తాను బ్రదర్. పెద్దవా పంచాయతీ చూద్దాం చంపేస్తా. ఇక కొలంగం నా అందం చూస్తే నాకే ముద్దు పెట్టాలనిపిస్తుంది. కాస్త చూడవయ్యా బాబు. నువ్వెన్ని వంకర వేషాలు వేసినా మా శివశంకర్జీ నీ వెంక కన్నెత్తేనే చూడ్డు. కన్నెత్తి చూడంటే కాలేజ్ ఎత్తనా ఉంటుందిలే. శివ నన్ను డ్రెస్ లో చూస్తే ఫ్లాట్. మార్చుకోవాల్సింది నీ రూట్. విశాల్ స్కూల్ టైం అయింది, వెళ్దామా? ఎస్ టీచర్ ఐఎమ్ రెడీ. నీ కోసం అద్దె సైకిల్ మెయింటైన్ చేస్తుంటే అడ్డమైన స్కూటీ మీద వెళ్తానంటే కోదంట మాటలు తినగారాని ఈ డొక్కు సైకిల్ మీద నువ్వే తిరుగు. అర్థమైందిరా. మీ నాన్నని ప్రేమలోకి దించడానికి నిన్ను స్కూటీ మీద దించుతుందన్నమాట. ఏంటి వాగుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు చాలా మంచిదానివి. స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా స్కూల్ దాకా దిగబెడతావు కూడా అని ఆనందపడుతున్నాను అంతే. వెళ్ళరా అమ్మా. శివశంకర్జీ వెళ్దామా? అయ్యో పాపం, మేకపిల్ల ముళ్ళకంచెలు ఎరుకున్నట్టుంది. దీని అక్కడ ఆరి. అలాగే. అమ్మా గంగారాం తల్లి, నా కోరికలన్నీ నెరవేర్చు తల్లి. మాతా గంగారాం తల్లి ఆయన మహా. అబ్బా అబ్బా ఏమైంది? ముళ్ళు ఇరిగింది స్వామి. ముళ్ళు విరిగితే నువ్వు అరుస్తావే? ఇరిగింది నా కాల్లో స్వామి, నీ కాల్లో కాదుగా. తల్లి నన్ను కాపాడు తల్లి, కరుణించి తల్లి, నీ భక్తుని తల్లి, నేను అనాథం తల్లి. దండాలమ్మ తల్లి. తల్లి ఓం గంగానమ్మ తల్లి, నువ్వే మాకు దిక్కు తల్లి, మా కోరికలు నెరవేర్చు తల్లి, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఇదేంటి స్వామిజీ, మీరు ఇచ్చిన కంటే మైలురాయి మీద ఆరేస్తే ఈ పిచ్చి జనం ఏంటి? కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగరత్తులకి ఇచ్చేస్తున్నారు. మీ కండవాకి అంత మహత్యం ఉందా? చాలా సత్యంగా తల్లి అండి. ఈ తల్లికి మొక్కుంటే 1 కోటి రూపాయలు లాటరీ తగిలిందంట. అవ్వా, అమ్మో రాలేసిందిరా. అమ్మా నీకేం కావాలో చెప్పు తల్లి. అలాగా తల్లి. ఇంకా నయం, వాతలు పెట్టండి రో, చెవులు కొరకండి రో అంటలేదు. కోదండం, స్వామీజీ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఈ మయూరాయికి గుడి కట్టి హుండీ పెట్టి దోపిడీ మొదలెట్టేలా ఉన్నారు. ఇదిగో అమ్మను మేకపోతులు 10 మంది తలూపింది. ఒరేయ్ ఆ కత్తెలరా అమ్మా గంగారమ్మ తల్లి. ఏ బాబు బాబు ఆగవయ్యా, ఏం నువ్వు చేస్తున్న పని? తల్లి బలి అడిగింది చెప్తున్నా. తల్లి నిన్ను బలెడిగిందా? ఆ మాత్రం తెల్లదేటండి, మేకపోతే తల అడిగింది కదా. తలాడించిందా? కోదండం, ఆ నీళ్ళ బాటిల్ లేవు. ఇక తీసుకోండి. ఇలారా. ఈడు కూడా తలాడుతున్నాడు. అమ్మవారిని అడిగింది, ఈడు కూడా వేసేయండి. అయ్యి బాబాయ్ నన్ను బలి ఉంటుంది, నేను ఆ తల్లి భక్తుడే. తల్లే ఏమయ్యా, ఆ మేకపోతుకి నోరుంటే అది కూడా అలాగే చెప్పేది. ఎవరయ్యా నీకు ఇది అమ్మవారి విగ్రహం చెప్పింది? కాదా రే మా శివశంకర్ స్వామి కండవారా ఇది. మైల్రా చూడండి, 100 కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది. ఇంకో 100 ఏళ్లు గడిచినా మీ జ్ఞానోదయం రాదు. మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి. పూజలు చేసినంత వరకు చాలు గానీ ఇంటికెళ్ళి కళ్ళు దగ్గర పడుకుని ఆగి వెళ్ళండి. అయ్యి బాబాయ్ ఇదిగోండి స్వామి, జరిగిందిరా రండి. గంగారమ్మ పదండి, పదండి, వెళదాం. అందరూ బస్ ఎక్కండి.